కూడా ఈ ప్రాంతంలో ఉండే వనరులు ఏమున్నాయి, ఇబ్బందులు ఏమున్నాయి, మానవ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని ఒక నిర్దిష్టమైనటువంటి పాలసీలు కానీ లక్ష్యాలు కానీ ఎంపిక చేసుకొని మనం ముందుకు పోయాం. దానివల్ల నేను ఇంకొక పక్కన ఇప్పటికి 22 వీడియో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం. దగ్గర ఇన్ని కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టామంటే 3 నెలలకు ఒకసారి జిఎస్టిపి ఎవాల్యుయేట్ చేయడం, ఏదైతే పర్ఫార్మెన్స్ అంతా కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేయడం, లక్ష్యాలు పెట్టుకోవడం, ఎంతవరకు చేశారు ఇవన్నీ కూడా మానిటర్ చేస్తూ వచ్చాం. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. మళ్ళా ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. మీకు ఎన్నోసార్లు నేను పరీక్షలు రాస్తే పిల్లలు ఏ విధంగా అయితే ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసుకుంటారో సేమ్ థింగ్ ఈ ప్రభుత్వం ఎవ్రీ క్వార్టర్ 5 సంవత్సరాలుగా ప్రతి ఒక్క క్వార్టర్ ఇవన్నీ చూసుకొని ఎక్కడికక్కడ ముందుకు పోయాం. ఈ ఇయర్ మీరు చూస్తే 18-19 ఎస్టిమేట్స్ 11.02% వచ్చింది. 11.02% ఆల్ ఇండియా కంటే 4.02% ఎక్కువ. ఆల్ ఇండియా 7%, వాళ్ళు 7% అయితే మనం 11.02కి వచ్చాం. అదే మరిగా అగ్రికల్చర్ అండ్ అలైడ్ మనం 10.78 గ్రో అయ్యాం. కరువు వచ్చి ఇబ్బందులు వచ్చాయి, అయినా కూడా 10.78 గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 2.7 గ్రో అయ్యారు. 8.08 మనం అదనంగా గ్రో అయ్యే పరిస్థితికి వచ్చాం. ఇండస్ట్రీ సెక్టర్ మనం గ్రో అయ్యింది 10.24కి వచ్చాం. అయితే ఇంకా ఇండస్ట్రీస్ పెట్టినట్టని ప్రొడక్షన్ రావకుండా పోవడం ఇంకా టైం పడుతుంది, ఆ గెస్టేషన్ పీరియడ్. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.7లో ఉన్నారు, మనం వాళ్ళకంటే 2.54 ఎక్కువ ఉన్నాం. సర్వీస్ సెక్టర్ మనం 11.09కి పెరిగాం ఈ ఇయర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 7.4 ఉంది, మనం 3.69% అదనంగా పెరిగాం. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మనకు ఒక సర్వీస్ సెక్టర్లో ఒక క్యాపిటల్ లేదు, ఇప్పుడిప్పుడే కడుతున్నాం. అదే మరి మనకు టౌన్స్ అర్బనైజేషన్ చాలా తక్కువ ఉంది. ఇంకొక పక్కన సర్వీస్ సెక్టర్ని కాంట్రిబ్యూట్ చేసే ఎడ్యుకేషను, హెల్త్, ఐటీ ఇలాంటివన్నీ కూడా బ్యాంకింగ్, టూరిజం, ట్రేడ్, హోటల్స్ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉన్నాయి. దానివల్ల ఈరోజు మనం ఇంకొక పక్కన మీరు చూస్తే మంది సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ జిఎస్టిపిలో 46%, అదే తెలంగాణ 64%, ఇంకా పెరిగి ఉండొచ్చు ఇప్పుడు. అదే కర్ణాటక 65%. ఇప్పుడు ఇంకొక పక్కన చూస్తే పర్ క్యాపిటా ఇన్కమ్ ఈరోజు మనం 1,64,025 రూపాయలకి రీచ్ అయ్యాం. అంటే మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో 1,26,699 రూపాయలు ఉంది. దానికంటే 37,326 రూపాయలు మనం అదనంగా ఉన్నాం. కానీ సౌత్ ఇండియాలో మనం లోయెస్ట్, అది కూడా నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇయర్ అయితే 5 ఇయర్స్ ఆవరేజ్ మీరు ఒకసారి చూసుకుంటే 10.82% 5 సంవత్సరాలు ఆవరేజ్ని పెరిగాం. ఫస్ట్ ఇయర్ 9.2% వచ్చింది, స్టెబిలైజేషన్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి గ్రో అవుతూ వచ్చాం, 2 అంకెల అభివృద్ధి సాధించాం. 10.82 ఆవరేజ్న 5 ఇయర్స్ గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 7.6 అయ్యారు, వాళ్ళకంటే 3.22% మనం అదనంగా గ్రో అయ్యాం. ఇన్ని కన్స్ట్రైంట్స్ ఉండి అదే కేంద్రం మనకు సహకరిస్తుంటే, తెలంగాణ మనకి ఇవ్వాల్సిన అన్నీ కూడా మనకు వచ్చుంటే చాలా కంఫర్టబుల్గా ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేవాళ్ళం. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే అది ఒక యాంగిల్, దానికోసం పోరాడుతున్నాం. కక్ష సాధింపుగా మన ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రభుత్వం కానీ కేంద్రం కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డిని అభివృద్ధి అడ్డుకుంటే వాళ్ళిద్దరూ అదంతా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన కక్ష చేసే పరిస్థితికి వచ్చారు. 5 సంవత్సరాలు అడుగడుగునా అడ్డంకులై ఎక్కడ కూడా ఫ్రీగా మనల్ని పనిచేసుకునికుండా పోయే పరిస్థితికి వచ్చారు. అదే మరికి ఇంకొక పక్కన మీరు చూస్తే
ఇది కూడా మీరు చూసినప్పుడు ఫస్ట్ ఇయర్ అయితే 2014-15లో ఓన్లీ ఒక 1.8% మనం అదనంగా ఆల్ ఇండియా కంటే జిఎస్టిపి గ్రో అయ్యాం. 15-16లో 4.16, 16-17లో 2.20, 17-18లో 4.12, 18-19లో 4.02 మనం ఇదయ్యాం. అంటే కన్సిస్టెంట్గా డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. గుజరాత్ రాలేదు, ఇంకొక రాష్ట్రం రాలేదు, ఎవరు రాలేదు. కానీ ఇన్హరెంట్గా మనకు వచ్చిన వారసత్వంగా వచ్చినటువంటి సమస్యలు కానీ ఎకానమీ కానీ దానివల్ల ఇంకా మనం లోయెస్ట్లో ఉన్నాం. సౌత్ ఇండియాలో ఇప్పటికి కూడా ఆల్ ఇండియాలో బెటర్గా ఉన్న సౌత్ ఇండియా లోయెస్ట్ ఉన్నాం. ఇంకొక పక్క ఎకానమీ మీరు చూస్తే సిగ్నిఫికెంట్గా 5 సంవత్సరాల్లో రెట్టింపు చేయగలిగాం. 101% గ్రో కాగలిగాం. 2013-14లో 4,64,000 కోట్లుంటే ఈరోజు 9,33,000 కోట్లకు పెరిగాం. 4,69,000 కోట్లు మనం ఆదాయాన్ని జిఎస్టిపిని పెంచుకోగలిగాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అగ్రికల్చర్ అండ్ అలైడ్ చూస్తే 10.92% పెరిగాం. ఆల్ ఇండియా లెవెల్ ఓన్లీ 2.9% పెరిగారు. ఈరోజు దీనివల్ల మనం 1,29,000 కోట్ల రూపాయలు 2013-14 ఉంటే అది ఇప్పుడు 2,88,000 కోట్లకు పెంచి 123% వ్యవసాయంలో అభివృద్ధి సాధించగలిగాం. అంటే నరేంద్ర మోడీ డబుల్ డిజిట్ గ్రోత్ కానీ లేదంటే 2 రెట్టింపు ఆదాయం తెస్తారని మాటలో చెప్పాడు. మనం 123% 5 సంవత్సరాల్లో రైతుల ఆదాయం పెంచగలిగాం. అయితే ఆదాయం పెంచగలిగాం కానీ యూనిఫామ్గా పెరగల. కరువు ప్రాంతాల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి, అలాంటి అనామలీస్ కూడా ఉన్నాయి. దానికోసమే ప్రత్యేకంగా 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ తీసుకున్నాం. నీరు ప్రగతికి వెళ్ళాం, మైక్రో ఇరిగేషన్కి వెళ్ళాం. ఇవన్నీ చేసిన దానివల్ల కొంతవరకు వచ్చింది. కానీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రత్యేకమైన పరిస్థితులు కరువు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు ఇబ్బంది పడ్డాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఒకసారి చూస్తే రెయిన్ఫాల్ చాలా తక్కువ పడింది. మనకు 5 సంవత్సరాలు రెయిన్ఫాల్ తక్కువ పడింది. 14-15లో 37, 15-16లో 5, 16-17లో 30, 17-18లో 14, 18-19లో 37.4. అదే సమయంలో 2 తుఫాన్లు ఫేస్ చేశాం. హుద్హుద్, తిత్లీ, నిన్న పెథాన్. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఇంకొకసారి ఆలోచిస్తే ఇది విభజన సమయంలో కూడా ప్రజలందరినీ బాధ పెట్టిన సమస్య, ఏమవుతామని భయపడిన సమస్య. ఆ రోజు కూడా మనం రిప్రజెంట్ చేశాం. ఈ రాష్ట్రానికి 2 ప్రత్యేకమైన సమస్యలు ఉన్నాయి. తుఫాన్లు వస్తాయి, అది మరి కరువు వస్తుంది. సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ పడే జిల్లా అనంతపురం జిల్లా దేశంలోని. రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుందని భయపడిన సందర్భం. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు ఇది చేస్తూనే ఇంకొక పక్క మీరు చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2014-15లో 8.4% ఆల్ ఇండియా కంటే ఎక్కువ ఉన్నాం. ఈరోజు మీరు చూస్తే 29.5% ఆల్ ఇండియా కంటే ఎక్కువ వచ్చాం. ఇంకొక పక్కన ఆ రోజు 82,870 రూపాయలు పర్ క్యాపిటల్ 13-14 ఉంది. అది 1,64,025 రూపాయలు పెరిగింది ఈ సంవత్సరం 18-19కి. 5 years 98% పెంచాం. 81,155. అక్కడ అగ్రికల్చర్ ఆదాయం 123%. ఓవరాల్గా తలసరి ఆదాయం 98% పెంచగలిగాం. దట్ ఈస్ ది అచీవ్మెంట్, బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. నో గవర్నమెంట్ హెస్ డన్. ఇంకొక పక్కన ఈవెన్ దెన్ వీఆర్ ఇన్ లోయెస్ట్. ఈ ఇయర్ అనౌన్స్ చేసిన ఫిగర్ చూస్తే కర్ణాటక 2,07,062, తెలంగాణ 2,06,107, తమిళనాడు 1,86,178, కేరళ కూడా అరౌండ్ 2 lakhs. అంటే
ఆ విభజన చట్టంలో పెట్టిన హామీలు నెరవేర్చకుండా మనకు జరిగిన అన్యాయం ఇంకా మనం వెంటాడుతూ ఉంది. 5 సంవత్సరాల్లో కూడా కొంతవరకు మనం హైయెస్ట్ ఇన్ ది కంట్రీ పెరిగాం. అదే కానీ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ పెరగకుండా ఉండుంటే ఇంకా చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే 1-2 విషయాలు కాదు, హ్యాపీనెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇది 16-17లో 74 నుంచి 44కి తగ్గాం మనం. అదే కంట్రీ 122 నుంచి 133కి స్లిప్ అయ్యారు. ఈజ్ ఆఫ్ లివింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మనం వీఆర్ నెంబర్ 1 ఫర్ ది లాస్ట్ 2 years. అంతకుముందు ప్రారంభించినప్పుడు నెంబర్ 2 ఉన్నాం. లీక్వాన్ ఇన్స్టిట్యూట్ కూడా మనల్ని నెంబర్ 1గా రికగ్నైజ్ చేశారు. వీఆర్ నెంబర్ 1 ఇన్ ఆల్ సర్వేస్. గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్, AP is only the state in India to compute the index as equivalent to rank of countries. ఇందులో ఇండియా 59 ఉంటే మనం 49కి వచ్చాం. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసిన ఎవాల్యుయేషన్. దీన్ని టాప్ 25 ఆర్ టాప్ 10 గోల్ మనం తీసాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండెక్స్ 4 మంది ఇండియాలో 4వ ర్యాంక్ ఉన్నాం. దిస్ ఈజ్ నీతి ఆయోగ్ ఇండెక్స్ చేసింది. బై 2022 వీ వాంట్ టు బి నెంబర్ 1. ఎంప్లాయబుల్ స్కిల్స్, ఇండియా స్కిల్ రిపోర్ట్ 2019లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఫర్ ఎంప్లాయబుల్ స్కిల్స్. ఇంకొక పక్కన మిషన్ అంత్యోదయ 7 అవార్డ్స్ వచ్చాయి. మొత్తం మీరు చూస్తే 10 గ్రామ పంచాయతీలు ఉంటే 7 మనవే వచ్చాయి. 16-17లో 33 గ్రామాలు, 100 గ్రామాలకి టాప్ 10లో, టాప్ 100లో 33 మనవే, 33%. అదే 17-18కి వచ్చే కొద్దికి 225 అయితే 136 మనవే, మోర్ దెన్ 60%. అంటే ఇండియాలో ఉండే గ్రామాలన్నింటిలో మిషన్ అంత్యోదయ అవార్డ్స్లో వీఆర్ నెంబర్ 1. 60% ఆఫ్ విలేజెస్ ఆర్ అవర్స్. అందులో ఆల్ క్రైటీరియా తీసుకున్నారు. మైక్రో ఇరిగేషన్ మీరు చూస్తే 2018, 17-18, 18-19లో మైక్రో ఇరిగేషన్లో టాప్ 10లో 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నిన్న మొన్న మీరు చూసినప్పుడు ఈరోజు మొత్తం మన అవార్డ్స్ చూస్తే 732 అవార్డులు వచ్చాయి. ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులే. నిన్న కూడా మీరు చూస్తే ఇరిగేషన్లోకి 7 వచ్చాయి, మెడికల్ అండ్ హెల్త్లో 18 వచ్చాయి, స్వచ్ఛ అవార్డ్స్ 30 వచ్చాయి. హార్టికల్చర్ క్రాప్స్ మీరు చూశారు, వీఆర్ నెంబర్ 1. న్యూట్రిషన్ డైట్ టు ఉమెన్ అండ్ చైల్డ్ నెంబర్ 1 ఎడ్యుకేషన్లో. ఇక్కడ మీరు చూసినప్పుడు ఒకప్పుడు మనం ఎంతో వెనక ఉండేది. ఇక్కడి నుంచి ఇటీవల హార్టికల్చర్లో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ నెంబర్ 1. ఇది రిలీజ్ చేసిన RBI రిపోర్ట్ ప్రకారం మనం చాలా క్వాంటమ్ జంప్ తీసుకున్నాం. ఈరోజు మన రాష్ట్రంలో 16-17 ఫిగర్స్ ఇవి. 1,20,00,000 మెట్రిక్ టన్నులు పళ్ళు కానీ కూరగాయలు కానీ పళ్ళు తయారు చేసే పరిస్థితికి వచ్చాం. మహారాష్ట్ర మనకంటే ఒకప్పుడు ముందుండి ఈరోజు 1,03,00,000 వాళ్ళు పరిమితం అయితే మనం 1,30,00,000కి వెళ్ళాం. 17 లక్షలు వాళ్ళకంటే ఎక్కువ మనం ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు డిస్టెంట్ నెంబర్ 1కి వెళ్తున్నాం. హార్టికల్చర్ హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. రాయలసీమ హార్టికల్చర్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున వెళ్తుంది. ఇంకొక పక్కన చూస్తే మహారాష్ట్ర కంటే 1.5 లక్షల హెక్టార్లు ఏకరేజ్ తక్కువ ఉన్న వాళ్ళకంటే 17 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా ఉత్పత్తి చేశాం. అంటే వాళ్ళకంటే ఏరియా తక్కువ, మంది ఉత్పత్తి ఎక్కువ. దట్ మీన్స్ ఉత్పాదక శక్తి మనం గణనీయంగా పెంచుకోగలిగాం. వరి దిగుబడిలో వీఆర్ నెంబర్ 2 ఇన్ ది కంట్రీ ఆఫ్టర్ పంజాబ్. ఫ్యూచర్లో పంజాబ్ను కూడా క్రాస్ అయ్యే పరిస్థితి వస్తాం. ఈ 2-3 సంవత్సరాలు మీరు చూస్తే ఒక ఎకరాకి 1432 కేజీలు అదనంగా పెంచగలిగాం. ఇంకొక పక్కన వెరీ ఇంట్రెస్టింగ్, ఇది NPK ఎరువుల వినియోగం బాగా తగ్గించాం. 14-15లో 237.2 కేజీలుంటే అది ఇప్పుడు బాగా తగ్గి 16-15 ఇప్పుడు ఇంకా ఎక్కువ తగ్గింది. ఇది
212.07కి వచ్చింది. అంటే 25.05 కేజీలు హెక్టార్కి తగ్గించాం. మోర్ దెన్ 10-12%. ఈ 2-3 ఏళ్లలో ఇంకా బాగా తగ్గింది. దీనికి మైక్రో న్యూట్రియంట్స్ ఇవ్వడం, ప్రకృతి సేద్యానికి వెళ్ళడం, దిగుబడి పెరిగింది, ఖర్చు తగ్గింది, ఎరువుల వాడకం గణనీయంగా తగ్గించే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మాంసంలో అయితే 5,28,000 మెట్రిక్ టన్నుల నుంచి 7,09,000 పెంచాం. సేమ్ కరస్పాండింగ్ పీరియడ్. పాల ఉత్పత్తి అయితే 96 లక్షల నుంచి 137 lakh మెట్రిక్ టన్స్కి వెళ్ళాం. కూరగాయలు వెళ్ళాం. అక్వాకల్చర్ వీఆర్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. ఇవి ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఎకానమీని కానీ అన్నీ కూడా లైన్లో పెట్టగలిగాం. అట్ ది సేమ్ టైం ఇంకా లోయెస్ట్ ఉన్నాం. ఇదే కానీ అందుకే నేను ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రజల్లో పెడుతున్నాను. ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, కరప్ట్ ఫ్రీ స్టేట్స్లో తేడా ఉండడం. మనం కరప్ట్ ఫ్రీ, తక్కువ లోయెస్ట్ కరప్షన్ ఉండే స్టేట్స్లో 3వ స్టేట్ మనం ఉన్నాం. దిస్ ఆర్ ఆల్ వేరియస్ యాంగిల్స్లో ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేస్ లేని ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏదైతే సంపద సృష్టించావో ఆ సంపద నుంచి ఈరోజు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ నెంబర్ 1 ఇన్ ది కంట్రీ. అంతోదయ మీరు చూశారు, వీఆర్ టాప్. అదే మరి వెల్ఫేర్ వీఆర్ నెంబర్ 1. నోబడీ కెన్ మ్యాచ్ అస్.